మరి వెళ్దాం రా. ఎక్కడికన్నయ్యా ప్రయాణం? ఎక్కడికి ఉందమ్మా, నదవతల బావ ఫ్యాక్టరీ కట్టడం కోసం స్థలం కొన్నాడు కదా, మన కృష్ణుని తీసుకెళ్లి ఆ స్థలం ఏమిటో దాని వివరాలు ఏమిటో బోధపరుద్దామని. ఇప్పుడే తొందరే ఉందన్నయ్య. తొందరేనమ్మా, మన కృష్ణుడు ప్రయోజకుడు అయ్యాడు. తన ఆస్తి పాస్తులు తానే చూసుకోవడం మంచిది, మనకి ఏ బాధ్యత ఉండదు. ఆ బాధ్యత కూడా తీరిపోతే అయ్యగారు నేను కృష్ణారామ అనుకుంటూ కాలక్షేపం చేసేద్దామని మా ఆశ. అవునత్తయ్య, పరాయి వాళ్ళ చేతిలో మన మంచి చెడ్డలు ఉండడం శ్రేయస్కరం కాదు. మన వ్యవహారాలు మనం చూసుకోవడం మంచిది. ఆయన వెళ్ళనివ్వండి. ఎలాగూ నేను ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి రావాలనుకుంటున్నానమ్మా. ఎప్పుడు పెడదాం మామయ్య? ఇప్పుడే బయలుదేరుతున్నాం, సాయంకాలానికి వచ్చేస్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రా బాబు. డాడీ, పడవాళ్ళు లేనట్టున్నాడు, నేను నడుపుతాను. గిరిబావా, జాగ్రత్తగా నడు పడవ. నీళ్ళంటే నాకు చచ్చేటంత భయం. ఏం భయం లేదు బాబు, మేము అంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. నాన్నగారిని పట్టుకుని కూర్చో. జాగ్రత్త, కుడికాలు పెట్టు, కుడికాలు. కూర్చో, కూర్చోలాగా. ఏం పర్వాలేదు, భయపడు. కొట్టాడి, ఇంకోటి రై. ఇక్కడ కొట్టాడి, ఇంకోటి రై. అక్కడికి గజీతగాళ్ళందరినీ పెట్టి నది అడుగు భాగం అంతా గాలించేయింది రా, మన ఫలితం లేకపోయింది. కనీసం కడసారి చూపుకి కట్టయినా దొరకలేదు. ఊరుకో చెల్లెమ్మా, ఊరుకో. కొంతమంది నష్టజాతకులు ఇంట్లో అడుగు పెడితే అంటేనమ్మా కష్టాలు కన్నీళ్లే మిగులుతాయంటారు. తప్పదమ్మా, భరించక తప్పదు, తమాయించుకో. అమ్మా అన్నపూర్ణమ్మ, మా దురదృష్టం కొద్దీ ఇలా జరిగింది. అమ్మా ఇంకా చిన్నపిల్ల, కుమిలిపోతోంది. మీరు అనుమతిస్తే మా ఇంటికి తీసుకువెళ్ళి. ఏం జోక్గా ఉందండి? ఇంటి ఆచార ప్రకారం జరగవలసినవన్నీ భారీ ఎత్తున 11వ రోజు జరిగాకే మాట్లాడమే. చేసిన సింగారం చాలు గాని రా రా రా, రమ్మంటుంటే. వచ్చేసావా నాయన? మా కోసం వచ్చేసావా బాబు, నా బంగారు తండ్రి. ఎంత ఆశ్చర్యం! చావు దెబ్బలు తిని నీటిలో పడిపోయిన వెధవ బయటపడి బట్టగట్టడం ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యార్థకంగా ఇప్పుడు ఫేస్ పెట్టి ప్రయోజనం ఏంటి? డాడీ ఇంకో దెబ్బ కొట్టి తిన్నావా? దెబ్బలేవో డబ్బులు అన్నట్టు అనవసరంగా ఖర్చు పెట్టి ఎందుకన్నట్టు. జోక్గా ఉందా? ఈ జబ్బలు నొప్పెట్టే వరకు తెడ్డు బుచ్చుకు మరీ కొట్టాను చావునా మరి. అయ్యా, నేను అక్కడ లేకపోవడం చేతనే ఇలా అస్తవ్యస్తంగా జరిగి. సర్లే, నువ్వు అక్కడ ఉంటే కంగారులో నువ్వు ముందు నీటిలో పడిపోదు. ఇప్పుడు వీడు వచ్చి ఏమిటి చేస్తాడు ఏమిటో అని గుండె దద్దల్లాడిపోతోంది. ప్రాణాలు తీయటానికి ప్రయత్నించావని పోలీస్ రిపోర్ట్ ఇస్తే 10 ఏళ్ల పాటు కటకటాల వెనక్కిపోగలవు. నా తల్లికి తోడబుట్టిన అదృష్టానికి నేను వదిలేస్తున్నాను. కంసమామ,
ఈ వేళ నుంచి ఈ కృష్ణుడు నీ నెత్తి మీద కత్తిలా ఉంటాడు. ఏ క్షణంలోనైనా నీ బ్రతుక్కి మంగళం పాడేయగలడు. గుర్తుంచుకో. రతి, ఇవాళ పెద్ద ఆయన ఆఫీసుకు రాలేదు. నీకేం తోచకపోతే చెప్పు. జట్కేసుకున్న షికారుకి వెళ్ళొద్దాం. చపతి ఏమిటయా ముసలాడివి కుర్ర పిల్లతో నీకేమిటి? ఏంటి ముసలున్నా? అలా బయటికి పద, పరుగు పని వేద్దాం. దూకేనండి గుర్రమే. ఆఫీసులో ఉండవలసింది గుర్రాలు గాడిదలు కాదు, క్రమశిక్షణతో మెలిగే ఉద్యోగులు. అది కాదు బావా. బావ కాదు, బాస్. ఆఫీసులో ఉండవలసింది బాధ్యతలే కానీ బంధుత్వాలు కావు. అసలు మీరిద్దరు మీ సీట్లు వదిలి ఎక్కడ ఎందుకున్నారు? అది కాదు బాబు, మన రతికి మన రథ ఏమిటి? మీ రథ? చిచి ఏం రేటేంటి బావా? కాదు కదా బాసు. సెక్రటరీకి ఏదో తెలియదంటే దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మిస్, ఎంతకాలం అయింది మీ ఉద్యోగంలో చేరి? 4 నెలలైంది బాస్. 4 నెలలైనా ఇంకా ఇద్దరు నీ పక్కన చేరి చెప్తేనే తప్ప నీకు పందేలిట్లేదన్నమాట. అది కాదు బాస్. షడప్. నీ సంజాషీలు నాకు అనవసరం. నిన్ను ఈ క్షణంలోనే డిస్మిస్ చేస్తున్నాను. బాస్ పాపం. బాస్ నా మాట విని మరొక మాట మీ ఇద్దరిలో ఎవరు మాట్లాడినా ఆ అమ్మాయితో పాటు మిమ్మల్ని కూడా డిస్మిస్ చేస్తాను. వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. కొత్త సెక్రటరీని చూడమంటారా బాస్? మీరెవరూ చూడక్కర్లేదు, నేనే చూసుకుంటాను. మీ బాస్ కృష్ణ గారితో సెక్రటరీ పోస్ట్ కి మిస్ జయ వచ్చిందని చెప్పు. అలాగే మేడం. మేడం, అయ్యగారు రమ్మంటున్నారు. ఓకే. చూడు, వీళ్ళ నోళ్ళు ఎండిపోయినట్టున్నాయి. కాస్త మంచి వెళ్ళిపో. గుడ్ మార్నింగ్ సార్. మీరేనా మిస్ జయ? ఎస్ సార్. డియర్ ఫ్రెండ్స్, ఈమె మిస్ జయ ఎంఏ. ప్రాణం పోవలసిన నన్ను కాపాడిన ఓ స్నేహితుడి చెల్లెలు. ఈమె నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తున్నాను. ఇక నుంచి ఈ ఆఫీసులో నా తర్వాత అధికారం అంతా ఈమెదే. ఫాలో మీ జయ. ఎస్ సార్. డాడీ మన మెడల మీద దీన్ని అంకుశలా పెట్టాడేంటి? పెట్టేడేమిటి నన్ను అడుగుతావే? ఏం చేయాలో ఆలోచించ. ఆల్రెడీ చించేసాను సార్. చెప్పండి సార్. అవును, వీడి కథకి ముగింపేమిటో చూస్తాను.
నేనంత తేలిగ్గా పోనురా. మిమ్మల్ని ఈ పనికి పంపించిన వాళ్ళ అంతు చూస్తాను. ఏమిటంటే అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? మన పెళ్లి గురించేనా? పెళ్లి కూడా తప్ప అంత తీవ్రంగా ఆలోచించాల్సిన విషయాలు నాకేం లేవనుకున్నావా? అన్నిటికంటే ముఖ్యం మన పెళ్ళే కదండి. మొన్నటి వరకు కనీసం ఆ ఉద్యోగానే ఉండేది, అది కూడా తీసేశాడు ఆ మహానుభావుడు. ఇక తొందరగా పెళ్ళైనా జరిగిపోతే. ఆ కృష్ణ కారణంగా ప్రస్తుతం మాకు 1,00,000 సమస్యలు వచ్చి పడ్డాయి. మా నాన్నగారు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నారు. మనం కొంతకాలం ఆగడం మంచిది. చెప్పడం తేలికే, ఒంటరిగా రోజంతా ఇంట్లో కూర్చోలేకపోతున్నాను. త్వరగా పెళ్ళైపోతే. ప్రతి నువ్వేం భయపడకు. తాళిబొట్టు లేకపోవడం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో అన్ని రకాలుగా ఆడుమగలుగా ఉంటున్నాగా. చూడు, శోభనం రాత్రి ఎలా గడపాలో మరోసారి రిహార్సల్ చేసుకుందాం. కమా.